ఆ కళ్ళని నా కళ్ళు చూస్తున్నాయి. చూస్తూ బ్రతికేయాలనుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు Thota Ramu టెక్ ఆఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. ఎలైట్ మోషన్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ బీట్ మార్క్ ప్రీసెట్, షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అని అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగో డిలీట్ చేసి కూడా మీ లోగో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్య మధ్యలో మీకు లిరిక్స్ ఉంటాయి. లిరిక్స్ తర్వాత కొన్ని మధ్యలో ఒక 2-3 ఫొటోస్ అనేది మీకు ఇక్కడ బీట్ మార్క్లోనే ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసి 14.16 మిల్లీ సెకండ్ల కానుండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళాక మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకొని ఇక్కడ ఫిల్ కంపోజర్స్ని ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక ఒకసారి మనం పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, షేక్ ఎఫెక్ట్లోకి ఇక్కడ మీకు 4 ఇమేజెస్ ఇచ్చాను. 4 ఇమేజెస్ కూడా డిఫరెంట్గా ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ సెకండ్ ఎఫెక్ట్ అనేది తీసుకుందాం. చూడండి, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనం లిరిక్స్ మధ్యలో అక్కడక్కడ ఒక ఫొటోస్ అనేది మనం యాడ్ చేశాను అన్నాను కదా. ఎక్కడైతే ఆ ఫొటోస్ ఉంటాయో ఆ ఫొటోస్కి మాత్రం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోటోకు మాత్రమే సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. చూడండి, నేను సేమ్ యాజ్ టీజ్గా ఎలా చేస్తున్నానో అలా చేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే ఉంటాయో ఆ ఫొటోస్కి మాత్రమే మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, 3 ఫొటోస్ ఉంటాయి. ఆ 3 ఫొటోస్ కూడా మనం కంప్లీట్గా అనేది ఇచ్చేసామన్నమాట. ఏది లిరిక్స్ మధ్యలో 3 ఫొటోస్ ఉంటాయి, వాటికి మాత్రమే సెకండ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసామన్నమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఎఫెక్ట్ కూడా ఎలా వేయాలో చెప్తాను. మళ్ళీ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇక ఎగ్జాక్ట్గా చూడండి 14.16 మిల్లీ సెకండ్ల కావండి మనకి ఫొటోస్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ 4 ఫొటోస్ ఉన్నాయి కదా చిన్న చిన్న, ఈ 4 ఫొటోస్ కూడా ఒకటే ఎఫెక్ట్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. ఎగ్జాక్ట్గా ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఈ 4 ఫొటోస్కి, చిన్న ఫొటోస్కి కంపల్సరిగా ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేశాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోయింది కదా, ఫస్ట్ సెకండ్ ఎఫెక్ట్ ఇచ్చాం, తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ థర్డ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా కాపీ చేసి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడైతే చిన్న చిన్న ఫొటోస్ 4 ఫొటోస్కి ఇచ్చాం కదా, ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందంటే 4 ఫొటోస్ ఇచ్చిన కానుండి అంటే 15.20 మిల్లీ సెకండ్ల కానుండి ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. దీనికి ఈ ఫోటోకి ఇచ్చాం కదా, ఇక్కడ ఉండి గుర్తుపెట్టుకోండి, మంచిగా కన్ఫ్యూజ్ అయితే కావద్దు. ఈ ఫోటోకి ఇచ్చాక మళ్ళీ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. మళ్ళీ సేమ్ యాజ్ ఒక ఫోటో వదిలేసి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది చేసేయండి. సేమ్ యాజ్ చూడండి ఫ్రెండ్స్, అది కూడా ఎక్కడ వరకు ఇవ్వాలి అనేది కూడా చెప్తాను. మళ్ళీ ఫోటోకి ఇచ్చాం కదా, మళ్ళీ ఈ ఫోటో వదిలేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది సేమ్ యాజ్ టీజ్గా ఫోటో వదిలేసి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది చేసేయండి అనమాట.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇక్కడ నుండి మళ్ళీ ఏం చేస్తారంటే 20.4 మిల్లీ సెకండ్ల కానుండి మళ్ళీ మనం ఇంకో ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. చూడండి, అప్లై చేయాలంటే మళ్ళీ ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనం లాస్ట్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడైతే మనం ఎక్కడ ఇచ్చాం 20.4 సెకండ్స్ కాదు కదా, ఇక్కడ వరకు అనేది మనం ఫొటోస్ అనేది ఇచ్చేసాం. ఇక్కడ నుండి చూడండి సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ సేమ్ యాజ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్కి మీ ఈ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. మధ్యలో చూడండి ఫ్రెండ్స్, మనం కొన్ని ఫొటోస్ వదిలేసాము కదా, ఆ ఫొటోస్కి అనేది కూడా ఇదే ఎఫెక్ట్ సేమ్ యాస్టీజ్గా మనం ఇచ్చేయాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా సేమ్ యాస్టీజ్గా ఇచ్చాక మళ్ళీ ఒకసారి మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో మీకు HDR CC ఎఫెక్ట్ కూడా ఇచ్చాను కదా. చూడండి ఒకసారి, అది ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు రెక్టాంగిల్స్ ఇక్కడ 4 లేయర్స్ ఇచ్చాను ఇక్కడ. చూడండి, వీటిని ఏం చేస్తారంటే సింపుల్గా ఇలా ప్రెస్ చేసి ఇలా పట్టేసి 4 కూడా ఇలా టిక్ మార్క్ చేసుకొని చూడండి, ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, ప్లస్ ఐకాన్, దీని మీద టచ్ చేసి సింపుల్గా ఇక్కడ మీరేం చేస్తారంటే కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ బీట్ మార్క్లోకి వచ్చేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఎక్కడైతే ఫొటోస్ అనేది స్టార్ట్ అయ్యాయి ఎక్కడ అంటే 14.16 మిల్లీ సెకండ్ల కానుండి మనం ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలంటే ఇలా ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ లేయర్ అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ మనం పేస్ట్ 4 లేయర్స్ అనేది అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అప్లై చేసాం కదా, ఇవి కూడా మనం ఏం చేస్తామంటే ఎండ్ వరకు కూడా ఇలా తెచ్చేసుకోండి. ఎక్కడ వరకు ఉన్నాయనేది చూసుకోండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు ఉన్నాయి అంటే ఈ చూడండి, అన్నిటిని మిగతా పార్ట్ అన్నిటిని ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు HDR CC ఎఫెక్ట్ అనేది అన్ని ఫొటోస్ కూడా మనకి ఇలా ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి.